క్రీస్తునందు నా ప్రియ సోదరులారా మీకందరూ కూడా వందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకోగలిగితే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన న్యాయము. అంటే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంట, దాన్ని అంగీకరిస్తాడంట. ఎవరైతే ఈ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటారో, వాటి ప్రకారంగా జీవిస్తారో వారి ప్రార్థన నేను వింటాను అని అంటున్నాను. కానీ మనం చదువుతున్నామా? చదవకుండా, వాక్యానుసారమైన మన జీవితాలు మార్చుకోకుండా, మన ఇష్టానుసారంగా జీవిస్తూ నువ్వు ఎన్ని పూట్ల ప్రార్థన చేసినా అది వ్యర్థమే. ప్రార్థన వినాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీ జీవితం అద్భుతంగా దేవునిలో ఎదగాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, వాటి ప్రకారంగా జీవించాలి, 10 మందికి ప్రకటించాలి. అంత పెద్ద దావీదు మహారాజు, యెహోషువ గారు, వాళ్ళంతటి వాళ్ళే ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాళ్ళు. తోచా తప్పకుండా ఈ వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. మనమెంత, మన బ్రతికెంత? మనం సింపుల్గా ఏమంటాము, టైం లేదండి, దీన్ని చదివితే అర్థం కాదు, మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? దేవుణ్ణి అడుగు, నాకు జ్ఞానం కావాలని అడుగు. నా కొరకు ఇచ్చిన ఈ గ్రంథాన్ని నేను చదవాలి, అర్థం చేసుకోవాలి, వాటి ప్రకారంగా నేను జీవించాలి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, తెలివిని నాకు ప్రసాదించు, ఎవరైనా బోధకులను నాకు పరిచయం చేయి, వాళ్ళ దగ్గర నేర్చుకునే అవకాశం నాకు ఇవ్వు, ఏదైనా నాకు బైబిల్ కాలేజీని చూపించు, మంచి టీచర్ని నాకు పరిచయం చేయి అని ఎందుకు మనం అడగలేకపోతున్నాము? ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అలా కాకుండా మన చిత్తానుసారంగా మనం అడిగితే అది జరగదు.